ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు పార్టీ కార్యాలయం వద్ద అమరావతిలోని టీడీపీ కార్యాలయం వద్ద వచ్చి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు 10 టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఘన విజయం అంటే ఇది మామూలు విజయం కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అతిపెద్ద భారీ విజయాల్లో ఇది కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. 136 సీట్లని ఒంటరిగా టీడీపీ గెలుచుకుంది. అలాగే మిత్రపక్షమైన జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలుచుకునే పరిస్థితి ఇంకా కొన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయినప్పటికీ ఇదే రిజల్ట్ ఉండబోతుంది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే మరో మిత్రపక్షం 8 స్థానాల్లో గెలిచింది. టీడీపీ 136 సీట్లలో ఏకంగా గెలిచిన పరిస్థితి. నిన్నటి వరకు అధికార పార్టీగా 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 10 అంటే 10 స్థానాలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్, అదేవిధంగా మరో మంత్రి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వైసీపీలో ఉన్న మంత్రులు, ఏమాహేమీలు, నాయకులు, కీలక నాయకులంతా కూడా పరాజయం పాలైన పరిస్థితి. కేవలం 10 అంటే 10 సీట్లలో మాత్రమే వైసీపీ గెలిచింది. టీడీపీ 136 సీట్లతో అంబరాన్నంటే సంబరాలు అమరావతిలో జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, స్క్రీన్పై చూస్తున్నాం. చాలా 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్లకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. మరొకసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్న దృశ్యం, సిద్ధమవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రెండు 2021లో చంద్రబాబు చేసిన శపథం నెరవేరింది. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తాను సీఎంగానే తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానంటూ అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు శపథం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరినట్లయింది. తనను ఇష్టం వచ్చినట్లు దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తా, ఇది గౌరవ సభ కాదు అంటూ ఆయన సభ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి 2021లో కనిపించింది. ఇలాంటి కౌరవ సభలో తాను ఉండనంటూ అసెంబ్లీ నుంచి ఆయన అప్పుడు బయటకు వచ్చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన అసెంబ్లీలో ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు. ఇప్పుడు 2021లో శపథం చేసినట్లుగానే సరిగ్గా 3 ఏళ్ల తర్వాత చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టబోతున్నారు. ఏపీ అసెంబ్లీలో భారీ విజయం, చాలా ఘన విజయం. 136 మంది సభ్యులతో కలిసి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక మిత్రపక్షాలై మరో 29 సభ్యులు కూడా 29 మంది సభ్యులు కూడా జాయిన్ అవుతారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున 165 మంది సభ్యులు ఏకంగా చంద్రబాబు పక్షాన ఇప్పుడు అసెంబ్లీలో ఉండబోతున్నారు. అంత ఘన విజయం సాధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో రైట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా 2021 నవంబర్ 19న చంద్రబాబు మాట్లాడిన మాటలు చూసాం మనం. ఆయన ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, ఇందులో మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ ఒక భీషణ ప్రతిజ్ఞ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రతిజ్ఞని ఇప్పుడు నెరవేర్చుకున్నారు. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 9న అమరావతిలో, ఆయన కలల రాజధాని అది, అమరావతి అనే పేరు పెట్టింది, అక్కడ రాజధానిగా చేయాలనుకున్నది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేయాలనే తలంపు చంద్రబాబులో ఉండేది. 2014లో ఆయన ముఖ్యమంత్రిగా అప్పుడు అయ్యారు. రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. ఆ సందర్భంగా అమరావతికి శంకుస్థాపన చేశారు. అక్కడ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూమి సేకరించారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతి అనేది ఒకటి వినూత్నమైన పద్ధతిలో ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ అమరావతి రాజధాని నిర్మించాలనుకున్నారు. ఇప్పుడు 2021లో ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఇది కౌరవ సభలా మారింది. ఇక్కడికి మళ్ళీ రానంటూ ఆయన ప్రకటించిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా మళ్ళీ అడుగుపెట్టబోతున్నారు. అమరావతి రాజధాని కూడా చంద్రబాబు ఈసారి ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా 2014లో ఉన్నారు. అప్పుడు వివిధ కారణాల వల్ల దానికి దూరం అయినప్పటికీ ఇప్పుడు మరొకసారి ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగానే ముఖ్యమంత్రి కాబోతున్నారు. అక్కడ నేషనల్లో కూడా ఎన్డీఏకి చంద్రబాబు అవసరం. గతంతో పోలిస్తే 2014లో చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నప్పటికీ చంద్రబాబు అవసరం అప్పటి మోడీ ప్రభుత్వానికి లేదు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా 294 సీట్లు మాత్రమే ఎన్డీఏకి ఉన్నాయి. అందులో 235 సీట్ల వరకే బీజేపీ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మిత్రపక్షాల అవసరం బీజేపీకి ఖచ్చితంగా ఉండబోతుంది. అందులో కీ రోల్ చంద్రబాబుదే మళ్ళీ కాబోతుంది. ఎందుకంటే 16 స్థానాల్లో ఆయన 16 మంది ఎంపీలు ఉంటారు కాబట్టి ఆయన కీ రోల్ పోషించబోతున్నారు. ఖచ్చితంగా ఈసారి మోడీ సహకారంతో మరింత అమరావతిని ముందుకు తీసుకుపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా చంద్రబాబు ఆ రోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతానంటూ ప్రకటన చేసి మరీ అప్పటి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ అమరావతిలో టీడీపీ కార్యాలయం వద్ద అంబరాన్నంటే సంబరాలు జరుగుతున్నాయి. చాలా సుదీర్ఘ విరామం తర్వాత ఇలాంటి ఉత్సాహం టీడీపీలో కనిపిస్తుంది. రైట్, చూస్తున్నాం అమరావతిలో టీడీపీ కార్యాలయం వద్ద అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఉత్సాహం, వారికి చంద్రబాబు అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం ఇంతసేపు చూసాం.